హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. వీడియో అనేది చాలా చాలా బాగుంటుందండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మంచి యూస్ఫుల్ వీడియోనే అనమాట. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చేసి చింతకాయలు ఉంటాయి కదండి. ఇప్పుడు లేత చింతకాయలు అయితే వస్తాయి కాబట్టి మా వారైతే ఒక ½ కేజీ వరకు లేత చింతకాయలను అయితే తీసుకొచ్చారనమాట. సో వాటిల్లో కొన్ని అయితే తీసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. సో ముందైతే చింతకాయల పైన ఇలా మట్టి అయితే ఉంటుందండి ఎర్రగా. సో వాటిల్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసి చేతులతో ప్రెస్ చేస్తూ శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత చివర ఉన్నటువంటి ఈనలు అవి ఉంటాయి కదండి, అంటే లేత చింతకాయలకి ఈనలు ఉండవు, కాడలు అవన్నీ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేత్తో తుంపేసుకుంటే వచ్చేస్తాయి. మనకి చాకు కానీ కట్టర్ కానీ ఏం అవసరం లేదనమాట. ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకొని అన్నీ పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయలని ఈ విధంగా గర్భాల కింద అయితే ఒలిచేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ ఏమిటో చూసేద్దాము. ఫస్ట్ అయితే మా ఇంట్లో చిన్న రోల్ ఉంది కదండి, సో దాన్ని అయితే కడిగేసి ఆరపెట్టుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మా పాప ఏమో రోలు అనగానే నేను తొక్కుతా అని చెప్పని మంచి ఎగ్జైట్మెంట్ తోటి అయితే ఉంది. సరే తొక్కమ్మ, నీ సరదా నేనెందుకు కాదనాలి అని చెప్పని తన చేత అయితే తొక్కిస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం సేపే తొక్కిందిలేండి, తర్వాత తొక్కలేకపోయింది. ఇక నేనే అయితే తొక్కానమాట. సో ఫస్ట్ అయితే రోట్లో చింతకాయలను అయితే వేసుకోవాలండి, కొన్ని ముక్కల్ని. అంటే మాది చిన్న రోలు కదండి, అందుకే కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను. ఇది కొంచెం నలిగిన తర్వాత టేస్ట్కి అంటే ఆ వాయికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే చింతకాయ పచ్చడి కదా, గాలి ఆడితే నల్లగా వచ్చేస్తుంది అనమాట, లేదంటే ఎర్రగా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఏ వాయికి సరిపడా ఆ వాయికి ఉప్పు అయితే వేసేస్తున్నాను. గల్లుప్పు పసుపు వేసేసి చక్కగా మెత్తగా నూరేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే మిగిలిన చింతకాయలను కూడా అవి వచ్చేసి మొత్తం నాకు వచ్చేసి 4 వాయిలు అయితే పట్టినాయండి. ఇంకా అలాగే నిదానంగా చింతకాయలను వేసుకుంటూ ఉప్పు పసుపు వేసుకొని తొక్కుకుంటూ వాటినంతా కూడా తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి మా పాప ఫస్ట్ వాయే తొక్కింది, తర్వాత అంతా నేనే తొక్కాను అనమాట. మధ్య మధ్యలో తను కూడా తీసుకొని అలా హెల్ప్ చేసింది. ఎలా అయితే ఇద్దరం కలిసి ఫైనల్గా చింతకాయ పచ్చడి అయితే మొత్తం కూడా తొక్కేసామన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వెల్లుల్లి రెబ్బల్ని మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, సో వాటిని కూడా రోట్లో వేసి మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోవాలి. ఇవి రోట్లో వేయంగానే ఎగిరిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి నిదానంగా దంచుకోవాలన్నమాట. చక్కగా గెరటితో కలుపుకుంటూ మెత్తగా అంటే కచ్చాపచ్చా అయ్యేంత వరకు చేసేసుకొని ఆ చింతకాయ మిశ్రమం ఏదైతే ఉందో పచ్చడి అందులోకి వేసేసుకున్నానండి. తర్వాత రోల్ అంతా కూడా చక్కగా తుడిచేసేసి ఇప్పుడు ఈ పచ్చట్లోకి కారాన్ని అయితే కలుపుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ తోటి అయితే కారం సరిపోతుంది అని అనుకున్నానండి, కానీ ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల కారం అయితే పట్టిందనమాట. లేత చింతకాయలు కదా, పులుపు అయితే బాగా ఉన్నాయండి. సో అందుకని చెప్పి ముందు నేనేమో 1 గ్లాసే వేసాను, సరిపోలేదు. తర్వాత ఇంకొక 2 గ్లాసులు కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నానని ఏమీ మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి పచ్చళ్ళు మనం చేత్తో కలిపితేనే బాగుంటాయండి. అలాగే కలుస్తుంది కూడా పచ్చడి అనేది, అంటే చింతకాయలోకి కలవాలి కదండి కారం అంతా కూడా, అందుకని నేను చేతితోటి అయితే కలుపుతున్నాను. కలిపేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అన్నం అయితే వండుతున్నాను అనమాట. ఒక పక్కన చింతకాయ పచ్చడి చేస్తున్నాను కదా, సరే అని చెప్పని బియ్యం కూడా కడిగేసి 1కి 3 గ్లాసులు చొప్పున వాటర్ అయితే పోసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడికి పోపు అయితే పెట్టుకుందామండి. ఇక్కడ వచ్చేసి ముందు అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇక్కడ నేను వచ్చేసి వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి. మీ దగ్గర ఏదున్నా కూడా వాడచ్చు. వేరుశనగ నూనె వాడేసరికి కొంచెం టేస్ట్ అయితే వస్తుంది అనమాట. చింతకాయ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ½ కేజీ పైనే అయితే ఆయిల్ పోసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని వేసుకొని పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు
చింతకాయలని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అన్నీ కూడా నేను పచ్చట్లోనే వేసి తొక్కాను కదా, ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకని చెప్పని ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి. పోపు అంతా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కారం కలిపి పెట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడి ఉంది కదండి, దాన్ని వేసి మంచిగా నూనెలో మిక్స్ అయ్యేలాగా నిదానంగా మంచిగా అయితే కలిపేసుకొని చిన్న మంట పెట్టి పచ్చడి అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పచ్చడి ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ పచ్చడి చిన్న మంట అయితే పెట్టేశాను. ఈలోగా అన్నం కూడా ఉడికిపోయిందనమాట. దీని మీద మూత పెట్టేసి దీన్ని కూడా ఉమ్మగల్లిచ్చేస్తున్నానండి. సో అండ్ అలాగే ఇక చింతకాయ పచ్చడి ఉంది కదా, ఇక మా పాప ఏమో అప్పడాలు అయితే వేయించమందనమాట. తర్వాత ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అప్పడాలని కూడా ఫ్రై చేస్తున్నానండి. చింతకాయ పచ్చడి అప్పడం కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి అంటే ఈ విధంగా చేసిన చింతకాయ పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. ఈ వంటకం వచ్చేసి మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే చేస్తారనమాట. సో మా అత్తగారు అయితే నేర్పించారు నాకు. మా అత్తయ్య గారు ఇలాగే తొక్కేవారనమాట పచ్చడి. ఈ పచ్చడి కూడా నిల్వ అనేది చాలా రోజులు ఉంటుందండి. బయట ఉంచినా కూడా మనకి 2-3 మంత్స్ అయితే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఉంటుంది అనమాట. నేను నిరుడు లేత చింతకాయలతో చేసిన పచ్చడి అయితే ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంది. కాకపోతే కొత్త పచ్చడే కదా, అందుకని కొంచెం చింతకాయలతో అయితే ఇక్కడ పచ్చడి అయితే తయారు చేశాను. ఇదిగోండి 5 మినిట్స్ పాటు చిన్న మంట మీద వేయించేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందనమాట. కంచంలో కొద్ది చింతకాయ పచ్చడి వేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇక్కడ నేను ఫుడ్ అయితే లాగిచ్చేస్తున్నాను అనమాట. ఫుల్గా అయితే తినేసానండి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను.